అందరికి నమస్కారం. మనకు ఆల్రెడీ T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయింది కదా. సో అయితే ఈ T20 వరల్డ్ కప్లో మన ఇండియా టీం కనుక ట్రోఫీ కొట్టాలి అంటే మనం ఒకే ఒక్క టీంని అయితే బీట్ చేయాలి. సో అది ఏదో కాదు, ఆస్ట్రేలియా టీం. సో ఎందుకంటే ఆస్ట్రేలియా టీం చూసుకున్నట్టయితే మిగతా అన్ని టీమ్స్తో పోల్చుకుంటే ఆస్ట్రేలియా టీం నెంబర్ 1 టీం లాగా కనిపిస్తుంది ఇప్పుడు. సో ఎందుకంటే వాళ్ళకల్లే మనం బ్యాటింగ్ లైనప్ చూసుకున్నా, బౌలింగ్ లైనప్ చూసుకున్నా, లేదంటే మిడిల్ ఆర్డర్లో వాళ్ళ ఆల్రౌండర్స్ చూసుకున్నా ఏ టీంలో కూడా అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయినా లేదంటే బౌలింగ్ లైనప్ అయినా ఏది కూడా ఆ టీంకి మించిన టీం అయితే మనకు కనిపించట్లేదు. సో ఎందుకంటే ఫస్ట్ మనం చూసుకుంటే వాళ్ళకెళ్ళే బ్యాట్స్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్. సో ప్యూర్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు ఎంత మంచి స్టార్ట్ ఇస్తారో మనందరూ తెలిసిందే. సో దాని తర్వాత వాళ్ళకల్లే చూసుకున్నట్టయితే ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మొత్తం 5 ఆల్రౌండర్స్ ఉన్నారు వాళ్ళకల్లే. ఫస్ట్ మనకి మిచెల్ మార్ష్, దాని తర్వాత మార్కస్ స్టోయినిస్, క్యామరన్ గ్రీన్, దాని తర్వాత స్పిన్ ఆల్రౌండర్స్ వచ్చేసరికి మ్యాక్స్వెల్ ఉన్నాడు. సో దాని తర్వాత ఆస్టన్ అగర్ ఉన్నాడు. సో టిమ్ డేవిడ్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. మరి ఇలాగా ఒక 6 ప్యూర్ ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడగల బ్యాట్స్మెన్స్. సో మరి దాని తర్వాత మరి బౌలింగ్ విషయంకి వస్తే ఒక రకంగా చెప్పాలంటే ప్యాట్ కమిన్స్ కూడా బౌలింగ్ ఆల్రౌండర్ అనేది చెప్పొచ్చు. సో ఆల్రెడీ మనకు తెలుసు ప్యాట్ కమిన్స్ కూడా చివరి వరకు తీసుకొచ్చి మ్యాచ్ని గెలిపించిన సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఇలా ఒక 7 ప్యూర్ ఆల్రౌండర్స్ అయితే వెళ్తున్నారు. సో దాని తర్వాత వీళ్ళ బౌలింగ్ విషయంకి వస్తే బౌలింగ్ విషయంలో వీళ్ళకి మిచెల్ స్టార్క్ తనదైన రోజున ఎలా పర్ఫామ్ చేస్తాడో మనందరూ తెలుసు. ఆల్రెడీ మన ప్లే ఆఫ్స్లో కూడా చూసాం. సో దాని తర్వాత మిచెల్ స్టార్క్, హ్యాజల్వుడ్, యాడమ్ జాంపా, నాథన్ ఎల్లిస్. సో నాథన్ ఎల్లిస్ గురించి మనందరం ఆల్రెడీ చూసాం. మనకి వరల్డ్ కప్కి 50 ఓవర్స్ వరల్డ్ కప్కి ముందు కూడా మన మీద ఒక సిరీస్లో వాళ్ళు నాథన్ ఎల్లిస్ని తీసుకొచ్చే వాళ్ళు మ్యాచ్లు గెలుస్తారు మన ఇండియా టీం మీద. సో అదంతా మనం చూసాం. సో కాబట్టి వీళ్ళలో ఏ ప్లేయర్ కూడా తక్కువ అని అయితే చెప్పలేకపోతున్నాం. సో దాని తర్వాత వీళ్ళకల్లే వికెట్ కీపర్స్ చూసుకున్నట్టయితే 2 వికెట్ కీపర్స్ కూడా చాలా మంచి అగ్రెషన్ ఉన్న ప్లేయర్స్ వీళ్ళిద్దరు కూడా. జోష్ ఇంగ్లీష్ చూసుకున్నా లేదంటే మాథ్యూ వేడ్ చూసుకున్నా వీళ్ళిద్దరూ మంచి హిట్టింగ్ చేయగల ప్లేయర్స్. సో వీళ్ళకల్లా ఆస్ట్రేలియా టీం చూసుకున్నట్టయితే మెయిన్గా హిట్టర్సే ఎక్కువ కనిపిస్తున్నారు వీళ్ళకల్లా. ఆల్రౌండర్స్ అని చెప్పడం కన్నా వీళ్ళకల్లా హిట్టర్స్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకి మార్కస్ స్టోయినిస్ చూసుకున్న హిట్టరు, ఆల్రౌండర్ కంటే మంచి హిట్టింగ్ చేయగలుగుతాడు. సో దాని తర్వాత మ్యాక్స్వెల్ మంచి హిట్టింగ్ చేయగలుగుతాడు. దాని తర్వాత మిచెల్ మార్ష్ చూసుకున్న వన్ సైడ్ చేయగలుగుతాడు మ్యాచ్ని. సో దాని తర్వాత మనకి టిమ్ డేవిడ్ చూసుకున్నా కానీ మంచి హిట్టింగ్ చేయగలుగుతాడు. ప్యాట్ కమిన్స్ కూడా మంచి హిట్టింగ్ చేయగలుగుతాడు. సో వీళ్ళకల్లే దాని తర్వాత జోష్ ఇంగ్లీష్ని తీసుకున్నా లేదంటే మాథ్యూ వేడ్ని ఆల్రెడీ మనం చూసాం ఒక T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ మీద ఎలాగా గెలిపించాడని చెప్పేసి. సో షాహిన్ అఫ్రీది ఇలాంటి బౌలర్నే ఉతికారేశాడు. మరి ఇలాంటి స్ట్రాంగ్ లైనప్ ఉన్న టీంని మన వాళ్ళు బీట్ చేయగలుగుతారా లేదా అనేదే ఒక డౌట్. సో అయితే మనకల్లే చూసుకున్నట్టయితే మనకల్లే కూడా ఒక 4 ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. కానీ ఇంత క్లియర్గా హిట్టింగ్ చేయగల ఎబిలిటీ ఉన్నారు ఆల్రౌండర్స్ అయితే కాదు వాళ్ళు. సో మనకల్లే శివన్ డూబే చూసుకుంటే పర్లేదు, కొంచెం హిట్టింగ్ చేయగలుగుతాడు. సో దాని తర్వాత హార్దిక్ పాండ్యా కూడా కొంచెం హిట్టింగ్ చేయగలుగుతాడు. కానీ జడేజా అలాగే అక్షర్ పటేల్ని చూసుకుంటే వాళ్ళిద్దరూ వీళ్ళలాగా వన్ సైడ్ చేయగలుగుతాడా మ్యాచ్ని అంటే అది ఒక డౌటే. సో సూర్య లాంటి ప్లేయర్ ఏమన్నా కొంచెం చివరి వరకు నిలబడితే తప్ప, లేదంటే విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు చివరి వరకు ఉంటే తప్ప మన వాళ్ళు ఆస్ట్రేలియాని అయితే బీట్ చేయగలుగుతారని అయితే నమ్మకం అయితే నాకు లేదు. సో అయితే మన వాళ్ళు కనుక ట్రోఫీ గెలవాలంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియాని మాత్రం బీట్ చేయగలిగితేనే మన వాళ్ళు అయితే ట్రోఫీ అయితే ఈసారి గెలుచుకున్నా అక్కడ నుంచి కరేబియన్ నుంచి అయితే వస్తారని అయితే నేను అనుకుంటున్నాను.